ప్రియమైన దేవుడి బిడ్డలారా, నేనిక్కడ బయట ఉన్నాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధమైన వాక్యాన్ని ఇదిగో చెప్పమని. పరిశుద్ధమైన వాక్యము దేనితో పోల్చబడుతుందంటే, ఇదిగో అద్దముతో పోల్చబడుతుంది. మనము అద్దం ముందుకి వెళ్ళినప్పుడు మనల్ని మనం సరిచేసుకుంటూ ఉంటాము. చూసి ఎలా ఉన్నాను అని. అదేవిధంగా పరిశుద్ధమైన గ్రంథం ముందుకు మనం వచ్చినప్పుడు దేవుడు మనలో ఉన్న లోపాలను చూసి చచ్చిపో అని చెప్పడండి. వాటిని సరిచేస్తాడు, సరిదిద్దుతాడు. అపవిత్రులుగా ఉన్న మనల్ని పవిత్రముగా మార్చడానికి తన సజీవమైన వాక్యమైన పవిత్రమైన వాక్యముతో మనల్ని దర్శిస్తాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అదేవిధంగా ఈ మిర్రర్ నుంచి మనం చూస్తున్నప్పుడు నా వెనుక అపార్ట్మెంట్ ఫ్లాట్ పైన ఉన్న టెక్స్ట్ రివర్స్‌లో కనబడుతుంది. అవునా? యెస్. అది అసత్యం. సత్యం ఏంటి? నేను డైరెక్ట్‌గా ఆ టెక్స్ట్‌ని చూడగలగాలి. అదేవిధంగా నీవును డైరెక్ట్‌గా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వాక్యాన్ని తెలుసుకోగలగాలి. సత్యాన్ని తెలుసుకోగలగాలి అని దేవుడి యొక్క ఉద్దేశ్యం. కాబట్టి సత్యాన్నే విను, సత్యాన్నే ప్రకటించు. నువ్వు ప్రకటించే ముందు విన్నది అసలు సత్యమా? అసత్యమా అనేదాన్ని గూడా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా గ్రహించు.